ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పన్నులు ఏ విధంగా పెంచుకుంటూ వెళ్తున్నారో చూసాం. రూరల్ రోడ్స్ అంట, గ్రామీణ రోడ్లకి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్పి అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలతో చేతులు ఎత్తించి మరీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పిస్తూ ఒక మాట అన్నాడు. నేను చూశాను. మా దగ్గర ఏమీ మంత్రదండం లేదు, తెలివితేటలతోనే పరిపాలించాలని చెప్పి. అంటే ట్యాక్స్లు వసూలు చేయడం, ట్యాక్స్లు పెంచడమా సంపద సృష్టి అంటే? లేకపోతే గుంతలు పూడ్చలేని కూడా తేల్చి చెప్పేశాడు ఆయన. క్లియర్గా చెప్పాడు ఆయన. ఈ విధంగా మీరందరూ అంగీకరించి ఆ ట్యాక్స్ అంటూ వేయకపోతే, టోల్ ట్యాక్స్ వేయకపోతే రోడ్లు గుంతలు గింతలు మర్చిపోండా, ఏం పూడ్చలేము, రోడ్లు బాగు చేయలేమని కూడా చెప్పాడు ఆయన. వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీ ఏంటి, నినాదం ఏంటి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. అంతే కదా. ఇప్పుడు బాబు షూరిటీ, బాధుడు గ్యారంటీ. ఏ రంగం తీసుకోండి, ఏ విభాగం తీసుకోండి, ఎవరి మీదైనా సరే బాధుడు గ్యారంటీ. అసలు ఎలా చెప్పి అబద్ధాలు వచ్చారని అంటే, అసలు అబద్ధాలని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని విధంగా ఎదటి వర్గాలని అయోమయంలో పడేసే స్థాయికి పచ్చి అబద్ధాలు మాట్లాడారు వాళ్ళు. మేము చెప్తా ఉన్నాం, ఇటు అప్పుల మీద కానీ, ఇటు ల్యాండ్ దగ్గర నుంచి, శాండ్ దగ్గర నుంచి, అన్నిటి మీద. నిన్ననే నేను చూసా, ఈనాడులో ఇవాళ ఒకటి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన వారి విజయాల జాబితా ఒకటి రాశారు. చాలా సంతోషం. ఇవన్నీ విజయాలని మీరు అనుకుంటున్నారంటే ప్రజలందరూ కూడా సంతోషించాల్సిందే. మెగా డిఎస్సీ మీద తొలి సంతకం పెట్టాడంట ఆయన. 6 నెలలు అయింది, దిక్కు మొక్కు లేదు, అది విజయం అంటారు. తొలి సంతకానికి 6 నెలల వరకు దిక్కు లేకపోతే దాన్ని విజయం అని ఎవడని చెప్తాడా? మెగా డిఎస్సీ. దీపం 3 సిలిండర్ల సంవత్సరానికి ఉచితంగా ఇస్తానని చెప్పి ఇవాళ రేపు ఫైనాన్షియల్ ఇయర్ వచ్చే వరకు 1 సిలిండర్ అని తేల్చి చెప్పేశారు ఈ అసెంబ్లీ సాక్షిగా. మామూలుగా పోనీ 1 సిలిండర్ అయినా సరే 1,55,000 1,55,00,000 కనెక్షన్లు ఉన్నాయి, ఎల్పిజి కనెక్షన్లు మన రాష్ట్రంలో. ఈ కనెక్షన్లో 1 సిలిండర్ ఇవ్వడానికి ఉచితంగా 1,450 కోట్లు కావాలి. కానీ ఎంత కేటాయించారు మీరు? 800 కోట్లు చిల్లర. మరి మిగతా ఈ 600 కోట్ల రూపాయలు ఎవడిస్తాడు? అంటే మీ లెక్క ప్రకారమే పూర్తిగా మేము ఇవ్వలేము అని తేల్చారు.